ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని పడమటి వీధిలో వెలిసిన శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 7-8 తేదీలలో ధ్వజ శిఖర కలశాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక మండల కేంద్రమైన పడమటి వీధిలో వెలిసిన శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి వారి దేవాలయం నందు సోమవారం మరియు మంగళవారం ఆలయ ధ్వజ శిఖర కలశాల ప్రతిష్ఠ సందర్భంగా ధాన్య దివాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా 2 రోజులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును కనుక ఆయా గ్రామాలలోని భక్తాదులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎల్వి రంగనాయకులు, బాలుడు, కులాయప్ప, ఓబులేసు, మధు, ప్రసాద్, బాలు, దస్తగిరి, పోకల సుబ్బయ్య, బొంత కాశయ్య, తలారి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టా కార్యక్రమంలో 7/4/2025 నుంచి 9/4/2025 వరకు ప్రతిష్టా కార్యక్రమం నడుపుతారు. ఇక్కడ పోరాటాలు, అభివృద్ధాలు, అన్ని కార్యక్రమాలు ప్రతిరోజు జరిగిన 3 రోజులు గ్రామంలో ఉండబడిన భక్తులందరూ వచ్చి దేవుని దర్శించుకొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం 3 రోజులు కలదు. ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫను సౌకర్యము కలదు. ఈ సౌకర్యములకు గ్రామస్తులందరూ వచ్చి వచ్చినదిగా చెప్తున్నాము. ఈ కమిటీ వారు కూడా ఇక్కడ ఉండి అన్ని పనులు చూసుకుంటూ దేవుడిని ఎల్లవేళ ఆరాధించవలసినదిగా కోరుతున్నాము. శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి ప్రతిష్ట, భుజ ప్రతిష్ట, మరి కలిసే శిఖర ప్రతిష్ట, అలాగే మన రుద్రవరం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహాయంతో ఈ ప్రతిష్ట జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ఎవరు దీనికి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం. అలాగే 7వ తారీఖు ముత్తలూరు వారు నర్సిరెడ్డి బృందం పోరాటం ఉన్నది. అలాగే చింతకుంట్ల వారి 8వ తారీఖు పోరాటం ఉన్నది. 8వ తారీఖు ధ్వజ 8వ తారీఖు ధ్వజ గ్రామోత్సవానికి చెక్కపైన ఉన్నది. ప్రతి ఒక్కరు ఆధార్ కావాలని కోరుకుంటున్నాం. రుద్రవరం మండల మరియు పరిసర గ్రామాల ప్రజలకు భక్తులందరికీ తెలియజేయనిదేమనగా రేపు అనగా 7/4/2025 తేదీ సోమవారం నుండి 9/4/2025 తేదీ బుధవారం వరకు గ్రామంలో వెలిసిన శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందున స్వామివారి ధ్వజ ప్రతిష్ట, శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాము. ఇట్లు భక్త బృందం. జై శ్రీరామ్. ఈ ఉత్తర గ్రామంలో ఇచ్చిన శ్రీ ప్రతాపేశ్వర మరియు శ్రీ ప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ నెల 7-8 వరకు కలిస ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇది చాలా పురాతనమైన గుడి. 13వ శతాబ్దంలో ఈ రుద్రమదేవి మనవడైనటువంటి శ్రీ ప్రతాపరుద్ర మహాదేవ్ గారు అభోగ పరంలో భాగంగా మన రుద్రంలో ఇచ్చేశారు. ఇక్కడ ఆయన నిర్మించిన దేవస్థానము. ఇక్కడ మనకు అభోగ నరసింహస్వామి వారి విగ్రహం కూడా, ఈ పిల్లలు చెప్పినటువంటి విగ్రహం కూడా ఇక్కడే శివలింగం మరియు నరసింహస్వామి నిర్మించారు. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం కాబట్టి అందరూ ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు అందరూ పాల్గొనేందుకు కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.